లేనంత విపరీతమైనటువంటి ఆధారపడిపోవాల్సినటువంటి సాంకేతిక ప్రయత్నం ఎందుకు పనికొస్తున్నది. ఆఖరికి సాంకేతిక పెరిగి మనిషి సాధించిన అత్యంత ఘనతల్లో ఈరోజు ఏమిటి సాధించావు మనిషి ఇన్ని వందల వేల సంవత్సరాల్లో అంటే నా తలకు సహజమైనటువంటి తెలివితేటలతో కృత్రిమైన తెలివితేటలు కనిపెట్టా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టా, ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తోటి. ఇది ఏ రకమైనటువంటి సాంకేతిక ప్రగతిగా మనిషి చెప్పుకుంటాడో నాకు అర్థం కాల. మనిషి ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టాడు. అంటే నేను ఆలోచించను, నా తరఫున నువ్వు ఆలోచించు. నేను తినను, నా తరఫున నువ్వు తిను. చూడు మళ్ళీ మనిషి ఎంత నిస్సహాయుడో కూడా ఇక్కడ అర్థం చేసుకో. అవసరం అలాంటి స్థితి రాలేదు. వచ్చి ఉంటే పాట రాసేవాడిని. మనిషి తనను తాను తలుచుకుని సిగ్గుపడి తల ఉంచుకోవాల్సిన విషయం ఎంత నిస్సహాయుడంటే ఆహార, నిద్ర, భయ, మైథునాదులు 4 జీవలక్షణాలు. ఇవి జంతువులకి, వృక్షాలకి, మనుషులకి అందరికీ సామాన్యమే. ఈ 4 మాత్రం అప్పగించలేడు కదా వాడు. అది నా తరఫున నువ్వు మనుషులకి అందరికీ సామాన్యమే. ఈ 4 మాత్రం అప్పగించలేడు కదా వాడు. అది నా తరఫున నువ్వు భోజనం చెయ్యి, నా తరఫున నువ్వు నిద్రపో, నా తరఫున నువ్వు మైదానం చెయ్యి, నా తరఫున నువ్వు భయపడని చెప్పలేవు కదా. అంటే నీ ప్రాథమిక దశ అయినటువంటి జాంతవ స్థితినే నువ్వు కలపలేవు. అక్కడి నుంచి ఉన్నతంగా వెళ్ళవలసిన వాడివి వెళ్ళకుండా ఇంకా కిందకి దిగిపోతాననుకుంటే ఇవాళ నీ పరిస్థితి ఏంటంటే నేను జంతువు అన్నాను కూడా వీలు లేని పరిస్థితి. జంతువు నీకన్నా బాగానే ఉంది. అయ్యో, జంతువు నీతి ఎప్పుడు తప్పదండి. నీతి కాదు, జంతువు ఆఫ్రికాలో జంతువు, ఆస్ట్రేలియాలో జంతువు ఒకే కోతకు వస్తాయి. మనిషి అన్ని కోతలకు వస్తాడు. భాష ఎందుకురా అంటే